ఆర్టీవీ తెలుగు. తాడేపల్లిలో రౌడీ మూకల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సామాన్యులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ప్రాణభయం కలిగిస్తున్న ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాడేపల్లికి చెందిన నాని అనే వ్యక్తిపై స్థానిక రౌడీ షీటర్ బన్నీ గొడ్డలితో దాడికి పాల్పడిన దృశ్యాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. నాని అనే బాధితుడు తన ఆవేదనను మీడియా ముందు వెళ్లపోసుకున్నాడు. గత సోమవారం బన్నీ అనే వ్యక్తి తనపై తీవ్రంగా దాడి చేశాడని, పోలీసులను కొంటాను, నిన్ను చంపేస్తాను అని బహిరంగంగానే బెదిరించినట్లు బాధితుడు వాపోయాడు. రౌడీ షీటర్ బెదిరింపులకు భయపడి నాని గత కొద్ది రోజులుగా తన ఉద్యోగానికి కూడా వెళ్లకుండా ప్రాణభయంతో ఇంట్లోనే దాక్కున్న పరిస్థితి నెలకొంది. పోలీసులు నా జేబులో ఉంటారు అని బన్నీ చేసిన వ్యాఖ్యలు స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో బాధితుడు నాని ధైర్యం కూడగట్టుకుని మీడియా ముందుకొచ్చారు. తనకు న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాడు. నా పేరు నాని. ఇలాగా మొన్న పోయిన సోమవారం రోజు నా మీద బన్నీ అనే మనిషి విచక్షణ కోల్పోయి నా మీద దాడి చేశాడు. అది దేని గురించి అంటే నేనంటే పోలీసు ఎన్పారమారని అది ఇదని చెప్పని విచక్షణ కోల్పోయి నా మీద దాడి చేశాడు. నేను భయపడిపోయి ఏమనంటే పోలీసు వాళ్ళు కొంటాం, నేను చంపేస్తా అది ఇదని చెప్పి నన్ను బెదిరించాడు. నా ప్రాణాని వల్ల నేను బయటకు కనపడలేదు ఎవరికి. నాకు ప్రాణాన్ని ఉంది వాడి వల్ల. కానీ నేను ఎవరికి ఏ విషయం చెప్పుకోలేదు. పోలీసులు కూడా కేసు పెట్టలేదు. ఏమంటే పోలీసులు కొంటా, రూపాయి నా దగ్గర ఉంది, నేను జోబు దొంగని, ఎంతైనా కొంటా అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు పదే. సరే పోలీసు వాళ్ళు అమ్ముడిపోతున్నారని చెప్పి నేను కూడా కేసు పెడతానికి దాన్ని వెనక్కి తీసుకొని నేనే ఎవరు కనపడకుండా నా ఉద్యోగం మానేసుకొని ఇంట్లో భయపడి బతుకుతున్నాను. మరి ఆ వీడియో ఎలా వచ్చిందో నా దేవుడి దయ వల్ల నాకు బయటకు వచ్చింది ఆ వీడియో. అలా విచక్షణ కోల్పోయిన వాళ్ళని మీరు ఎలాగైది ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు వెళ్తున్నా స్టేషన్కి కేసు పెడదామని.